హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే తిరుమల కొండపైన జపాలి ఆలయంకి అయితే వెళ్తున్నాము. మీకు కూడా నాకు సాధ్యమైనంత వరకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ఆలయం అయితే దట్టమైన అడవుల మధ్యలో ఉన్నదండి. మెట్లెక్కైతే పైకి కొండపైకి అయితే వెళ్ళాలి. ఈయన స్వామీజీ అనుకుంటున్నాను నేను. అక్కడ షాపు వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారండి, ఎల్లో కలర్ వేసుకున్న ఆయన. స్వామివారి ఆలయానికి మెట్లెక్కే మార్గంలో అయితే అడవి ఉడతలు అయితే కనిపిస్తున్నాయండి. మాకు చాలా అందంగా అయితే ఉన్నాయి. మేము ఎప్పుడైతే ఇలాంటివి చూడలేదు. ఎవరైనా కొబ్బరి చెక్కలు అవి ఇస్తే అయితే ఆ అడవి ఉడతలు అయితే తింటున్నాయి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మంకీలు అయితే చాలా అయితే ఉన్నాయి. చిన్నపిల్లలందరూ కూడా వాటిని చూసి సరదా పడుతున్నారు. కానీ మంకీకి ఎవరైనా కొబ్బరి చెక్క ఇస్తే మాత్రం చాలా మంకీలు అయితే మీదకై వస్తున్నాయి. చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే సీతమ్మ వారి కోనేరండి. సీతమ్మ తల్లి అమ్మవారు అయితే ఇక్కడ స్నానం చేసేవారంట. అలాగే పక్కన రామగుండం ఉన్నదండి. ఆ రామగుండంలో భక్తులు స్నానం చేసి ఆంజనేయ స్వామి వారి చుట్టూ తిరిగితే కోరికలు అయితే తీరుతున్నాయని ఇక్కడైతే భక్తులు స్వామీజీలు చెబుతున్నారు. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. అడవి మామిడి చెట్టు అండి ఇది. అడవి మామిడి చెట్టుకి అయితే విఘ్నేశ్వర రూపం అయితే వచ్చింది. ఇక్కడైతే ఎర్ర సింధూరం పూచారు. అలాగే భక్తులందరూ కూడా నాణాలు అయితే పెడుతున్నారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, చాలామంది భక్తులు అయితే ఇక్కడ రోటీలు అయితే చేసుకుంటున్నారు. రోటీలు చేసుకుని ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నారు. శ్రీను చిన్ని 5648 నా యూట్యూబ్ ఛానల్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే ఎక్కువ దేవుడి గుడులు, చిన్నపిల్లల వీడియోలు అయితే పెడుతూ ఉంటానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మా గ్రామంలో వేద పండితులు ఎక్కువ ఉన్న గ్రామం అండి. అందుకు నేను వేద పండితుల సలహాలకు తీసుకుని నేను వీడియోలు చేస్తూ ఉంటాను. జై శ్రీరామ్. ఆ ఆంజనేయ స్వామి సదా ఎల్లవెల్ల కాశీ కాపాడాలని కోరుకుంటున్నామండి. మీ శ్రీను చిన్ని. కామెంట్ కూడా చేస్తుండండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.